లేదు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు వీళ్ళు అనేది ఎలా తెలుస్తుంది? ఎవరికైతే ఎండ్ అవుతుందో వాళ్ళు ఖచ్చితంగా లవ్ మ్యారేజ్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. వచ్చే అబ్బాయి చేతి రేఖలు అట్లానే ఉంటాయి అంటారు, అది నిజమేనా? వీనికి 5 మంది భార్యలు ఉన్నా మెయింటైన్ చేస్తాడు. అంటే వాని దగ్గర స్టామినా అంటే ఈ చక్రాల మూలకంగా వాని శరీరం తత్వం అలా ఏర్పడుతుంది. అలా ఉన్న వాళ్ళ లైఫ్ ఎట్లా ఉంటుంది? భర్త ఉన్నా భార్య ఉన్నా బయట తిరుగుతారు. డాడీకి 4 పెళ్ళిళ్ళు అయ్యాయి, మళ్ళీ మెడికల్ కాలేజ్లో ఒక సంఘటన జరిగింది, అలాంటి వాళ్ళ చేతులు వాళ్ళు ఆగలేరు. ఇక వీళ్ళ చూసిరు అనుకో వాడు ఆగలేడు. ఇక వాడు ఏమన్నా తర్వాత ఏమైతే తర్వాత సంగతి. గురుగారు, ఈ రోజుల్లో చాలా మంది వద్దు అంటున్నా కానీ లవ్ మ్యారేజ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కదా, మరి వాళ్ళ చేతిలో రేఖలను బట్టి అది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అనేది ఎలా చెప్తాము? లేదు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు వీళ్ళు అనేది ఎలా తెలుస్తుంది? ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకోవడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. చేతి రేఖల వల్ల చేసుకుంటారు, పరిస్థితుల ప్రభావం వల్ల చేసుకుంటారు. అయితే మామూలుగా అయితే చేతి రేఖలను బట్టి లవ్ మ్యారేజ్కి ప్రిఫరెన్స్ వస్తుంది. ఎట్లా అంటే ఇప్పుడు మన చేతిలో ఇది మామూలుగా ఇది ఒకటి జీవిత రేఖ, ఇది బుద్ధి రేఖ, ఇది హృదయ రేఖ. ఇదేమో జీవితం గురించి తెలుస్తుంది, మన మెంటాలిటీ గురించి తెలుస్తుంది, ఇదేమో హృదయం గురించి తెలుస్తుంది. ఎవరికైతే హృదయ రేఖ ఇక్కడి వరకే ఉంటుంది, ఈ హృదయ రేఖ ఎవరికైతే ఇక్కడనే శని స్థానం కింద ఎండ్ అవుతుందో, శని వేలు కింద ఎండ్ అవుతుందో వాళ్ళు ఖచ్చితంగా లవ్ మ్యారేజ్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. మీరు ఎవరైనా సరే చేసి చూసుకోవచ్చు. ఈ రేఖను చూసి మీ లవ్ మ్యారేజా కాదా చెప్పు, మీరే తెలిసిపోతుంది మీకే. శనివేలు కింద ఎండ్ అవుతుంది, అది శనివేలు కింద. అలానే కొందరికి ఈ శని స్థానంలో ఇలా పిచ్చి పిచ్చి రేఖలు ఉంటాయి కొన్ని. ఎందుకనలా? ఈ రేఖలు ఉంటే కూడా వాళ్ళకు ఆపోజిట్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ, అంటే ఆగలేరు, మనసును ఆపుకోలేరు. అంటే ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళు ఆగలేకపోతారు. ఈ పిచ్చి పిచ్చి చిన్న చిన్న రేఖలు అంటే ఇవి, దీన్ని కూడా మనం శుక్రస్థానం అంటాం. ఇక్కడ కూడా శుక్రస్థానమే. శని వేలు కింద కూడా ఈ చూపుడు వేలు ఉంగరం వేలు కింద ఉన్న ప్లేస్ కూడా దీన్ని శుక్రస్థానము అంటాం. ఇక్కడ శుక్రుడే, ఇక్కడ శుక్రుడే. దీని మీద కొన్ని సన్న రేఖలు ఇట్లా కనబడతాయి. మొత్తం నిండు రేఖ ఉంటేనేమో గొప్ప కళాకారుడు అవుతాడు, ఇలా ఉంటే ఇట్లా ఉంటే పెద్ద కళాకారుడు అవుతాడు, పెద్ద సిద్ధాంతి అవుతాడు. ఇలా లేకుండా ఇట్లా కట్టు కట్టు రేఖలు కనబడతాయి. ఇట్లా ఇలా రేఖలు కనబడతాయి. అంటే వాళ్ళు ఆ వయసు వచ్చిన తర్వాత, అంటే ఒక 14 ఏళ్ళు 13 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆగలేదు. అంటే ఈ రేఖల మాధ్యంతో ఏంటంటే వాళ్ళ యొక్క శరీరంలో హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అయితే ఇవి ఉండలేవు, వాళ్ళు ఆగలేకపోతారు. ఆగలేక ఏమేం చేస్తారు, వెంబడి అట్రాక్ట్ అయిపోతారు ఆపోజిట్ వాళ్ళకి, అంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ. అయిపోయి వాళ్ళకు వీటి ప్రభావంతో లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. వాళ్ళకు పెళ్లి ఎందుకు చేసుకుంటారో కూడా తెలియదు, ఈ రేఖల వల్ల చేసుకుంటారు వాళ్ళు. అలానే ఈ శుక్రస్థానం కూడా హైట్ ఉంటుంది. ఇక్కడ శుక్రుడు హైట్ ఉంటాడు, అంటే ఇట్లా చేయి చూస్తే ఉబ్బుగా కనబడుతుంది. ఎవరికైతే చేయి చూస్తే ఉబ్బుగా కనబడుతుందో వాళ్ళకు కూడా కోరికలు ఎక్కువ. అంటే అబ్బాయి అమ్మాయి మీద, అమ్మాయికి అబ్బాయి మీద కోరికలు ఎక్కువ ఉంటాయి. ఆ కోరికలు ఎక్కువైపోయి వాళ్ళు ఆగలేకపోయి పెళ్లి చేసుకుంటారు. ఆ క్షణానికి ఎందుకు పెళ్లి చేసుకుంటారో వాళ్ళకి తెలియదు, పెళ్లి చేసేసుకుంటారు. చేసుకున్నాక తర్వాత ఇక సమాజంలో ఉండే సమస్యలను బట్టి తర్వాత తెలుస్తుంది, ఒక 2-3 సంవత్సరాలు అయిన తర్వాత ఎందుకు చేసుకున్నాం అనేది రియలైజేషన్ వస్తుంది. 9 నెలలకు ఒకసారి మారుతూ ఉంటది కాబట్టి అప్పటికి రియలైజేషన్ వస్తుంది. కరెక్ట్ గా మీరు చెప్పింది కూడా శని కిందనే ఆగింది, చూసారా? అది లవ్ లైన్ ఇక్కడ ఆగుతుంది. అదే ఇక్కడ శుక్రస్థానం హైట్ ఉండడము, ఇక్కడ శనివేలు కింద కొన్ని డాట్లు ఉండడము, ఇలా ఉన్నా లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. ఇక్కడ హైట్ ఉన్నా లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. ఈ హృదయరేఖ ఇక్కడ శని కింద వచ్చి ఆగినా లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. ఇంకొకటి, మన 5 ఏళ్ళ కలిసి చక్రాలు ఉంటాయి. ఇట్లా శంకులు చక్రాలు అని ఉంటాయి 10 వేలకు కలిపి. ఎవరికైతే 10 వేలకు కలిపి 5 వేలలో 5 చక్రాలు కింద ఉన్నాయో, 10 వేలలో కలిపి టోటల్గా చూసుకుంటే 5 చక్రాలు ఎవరికైతే ఉంటాయో వాడు భూమి మీద ఆగడు. ఆయనకు రోజు ఏడ కనబడ్డ అమ్మాయిలా ఆయనకే కావాలి. అందుకే జైలు కోటలు మొత్తం వాళ్ళు ఎవరిని మాట అయినారు వాళ్ళు. అసలు ఇట్లా కంటికి చూస్తే అమ్మాయి కావాలి ఆయనకి, అంతే. ఈ 5 చక్రాలు ఉన్నోనికి దీన్ని స్త్రీలోలుడు అంటారు. అమ్మాయిలైనా సరే అబ్బాయి కావాలంటారు. అంటే ఈ చక్రాలు వాళ్ళని ఉండనియవు, ఆగనియవు, కూర్చొనియవు. ఆ రోడ్లో పొడితే సాయంత్రం అయితే అమ్మాయిలు ఉంటారు, కొంత అబ్బాయిలు ఉంటారు.
అంటే ఇలాంటి రేఖలు ఉన్నోళ్ళే వాళ్ళు ఎంతమంది దగ్గర తిరిగినా ఎక్కడ తిరిగినా వాళ్ళకి ఏమనిపించదు. అంటే ఇప్పుడు రీసెంట్ గా కోల్కతాలో జరిగింది ఒక ఇన్సిడెంట్, ఆడికి 4 పెళ్లిళ్ళు అయ్యాయి, మళ్ళీ మెడికల్ కాలేజ్ లో ఒక సంఘటన జరిగింది. అలాంటి వాళ్ళ చేతులుకుంటే వాళ్ళు ఆగలేరు. ఇక వీళ్ళ చూసిరు అనుకో వాడు ఆగలేడు. ఇక వాడు ఏమన్నా తర్వాత ఏమైతే తర్వాత సంగతి, ఆ క్షణానికి ఉండలేడు అంతే. అంటే ఇలాంటి ఉన్నవానికి స్టామినా ఎక్కువ. వీనికి 5 మంది భార్యలు ఉన్నా మెయింటైన్ చేస్తాడు వీడు. అంటే వాని దగ్గర స్టామినా అంటే ఈ చక్రాల మూలకంగా వాని శరీరం తత్వం అలా ఏర్పడుతుంది. అలాంటి వాడు ఆగలేడు కాబట్టి లవ్ మ్యారేజ్ చేస్తాడు. భార్య ఉన్నది ఎవరున్నా అసలు ఆగలేకపోతాడు, భూమి మీద తిరుగుతూ ఉంటాడు. అయితే ఇలా 5 చక్రాలు ఉన్నా లవ్ మ్యారేజ్ అవుతుంది. శని కింద ఈ డాట్లు ఉన్నా లవ్ మ్యారేజ్ అవుతుంది. ఇక్కడ హృదయరేఖ ఇక్కడ ఆగిపోయినా లవ్ మ్యారేజ్ అవుతుంది. ఇక్కడ శుక్రస్థానం హైట్ ఉన్నా లవ్ మ్యారేజ్. ఇంకొకటి దీంట్లో ట్విస్ట్ ఏంటంటే శుక్రస్థానం హైట్ ఉంటే ఏమైతే భార్యను బాగా చూసుకుంటాడు. అంటే భార్య తోటి బాగుంటాడు, బయట తిరుగుతాడు అని భార్యతో బాగుంటాడు. ఇక్కడ శని కింద చూపుడు శని స్థానంకి వెళ్ళి ఈ సూర్య అంటే ఉంగరం వేలు వరకున్న ఈ డాట్స్ ఉంటేనేమో భర్త ఉన్నా భార్య ఉన్నా బయట తిరుగుతారు. అంటే భార్య ఇంట్లో ఉన్నా మళ్ళీ బయట తిరగబోతారు, భర్త ఉన్నా బయట తిరగబోతారు. అంటే వీళ్ళు ఆగలేరు. వీళ్ళేమో జస్ట్ భార్యతో ఉంటారు, భర్తతోటే ఉంటారు. ఇక్కడ హైట్ ఉన్నవాడు, ఇక్కడ రేఖలు ఉన్న వాళ్ళేమో అంతటా తిరుగుతారు, అందరు కావాలంటారు. ఇక్కడ రేఖ వచ్చి ఆగిపోయినాడేమో లవ్ మ్యారేజ్ గ్యారంటీ చేసుకుంటాడు. డబ్బు ఇవ్వకున్నా సరే అమ్మాయి ఏదో వేరే క్యాస్ట్ అయినా సరే మ్యారేజ్ చేసేసుకుంటాడు. ఈ 5 చక్రాలు ఉన్నవాడేమో వీడు మూర్ఖుడు. వీనికి కంటికి అమ్మాయి కనబడుతుంది, అబ్బాయి కానీ అమ్మాయి కానీ. ఆడవాళ్ళు లేడీస్ రాత్రి కూడా తిరగబోతారు, వాళ్ళకి 5 చక్రాలు ఉంటాయి. అబ్బాయిలు రోడ్డు మీద తిరగబోతారు, ఎవరు పడితే ఆ లెక్క తిరుగుతుంటారు. వీళ్ళకి కూడా 5 చక్రాలు ఉంటాయి. ఇలా డిఫరెన్స్ అన్నట్టు. అంటే ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే లవ్ మ్యారేజ్ అనుకోవచ్చు. ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మీ అరచేతి చూసుకుంటే మీకు తెలిసిపోతుంది ఎవరు ఇలా. గురువు గారు, ఇప్పుడు ఎడమ చెయ్యి ఆడవాళ్ళది, కుడి చెయ్యి మగవాళ్ళది అంటారు కదా. అంటే పెళ్లి సమయంలో ఈ కుడి చేతి జాతకం ఈ రేఖలు ఎట్లయితే ఉన్నాయో వచ్చే అబ్బాయి చేతి రేఖలు అట్లానే ఉంటాయి అంటారు, అది నిజమేనా? అంత క్లారిటీ ఏమి ఉండవా? ఇదేమో ఈ కుడి చేయి నాదేమో నా యొక్క జరుగుతున్న లైఫ్, ఇదేమో ఫోటో అనుకోండి, ఇది ఫిలిం. ఇంచుమించు నా 2 చేతుల రేఖలు సేమ్ ఉంటాయి, మీరు కాస్త చూడొచ్చు. ఒక 10% తప్ప మొత్తం టోటల్ ఒకే తిరుగుతుంది. అట్లా చిన్న డిఫరెన్సెస్ ఎవరికి ఉండవు. అలా ఉన్న వాళ్ళ లైఫ్ ఎట్లా ఉంటది చూస్తున్నాం కదా. అట్లా ఇది అన్నట్టు లవ్ మ్యారేజ్. ఇలాంటి వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. మనం ఎప్పుడైనా సరే ఎవరైనా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ చూసుకోవాలి, ఇలాంటి రేఖలు ఉన్న వాళ్ళని జాగ్రత్తగా పెళ్లి చేసుకున్నా కానీ వీళ్ళు బయట తిరగకుండా మెయింటైన్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళతో మంచిగా ఉండాలి, ఎక్కువ వాళ్ళకి టైం కేటాయించాలి. పెళ్లి చేసుకుని టైం కేటాయించకపోతే వాళ్ళకి కేటాయించుకుంటారు టైం. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇది మటుకు ఖచ్చితంగా లవ్ మ్యారేజ్ అవుతుంది. ఇది ఇలా ఉప్పున్న ఇక్కడ శుక్రస్థానం ఉప్పున్న వ్యక్తిని చేసుకుంటే ఇంకా బాగుంటాడు. భార్య నిడిచిపెట్టి ఉండడు, భార్య అయితే భర్త నిడిచిపెట్టి ఉండదు. కొందరు కొట్టినా తిట్టినా పోరుతుడు, అమ్మగారింటికే పోరు, నువ్వు లేదే ఉండలే అంటారు. అదే వీటి యొక్క ప్రభావం అన్నమాట. ఇది ఇలాంటి రేఖలు ఉన్న వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు.